వెంకటయ్య గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది కదా! పరిపాలన ఎలా సాగుతుంది? సంతృప్తికరంగానే ఉందా? అంటే ఏమేమి బాగా నచ్చినాయండి మీకు? చేసే పనులన్నీ బాగున్నాయి అన్న. చేసే పనులే కొన్ని చెప్తారా? రోడ్ల అభివృద్ధి కానీ, ఆ! పిల్లలుగా టైం ప్రకారం స్కూల్లో పడతాం కానీ డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఉన్నారా మీ పిల్లలు? మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నాడు నేను. ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులు ఏమైనా పడ్డాయా మరి మీకు? మీరు కట్టారు కదా! అయ్యేం బాగా ఇంకా పడలేదు. అయి కొద్దిగా జాప్యం జరుగుతా ఉంది. సరే, మీ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా అందరికి మీళ్ళ కాడ? లోటు పడి ఉంటాయి మామూలు అంతా పడ్డాయి. అంతా కాలేజీ పిల్లలు స్కూల్లో అంతా. సరే పెద్దాయన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో తల్లికి వందనం తీసుకొచ్చింది. జగన్ ఏమో అమ్మఒడి తీసుకొచ్చారు. ఈ రెండిట్లో ఏది మంచి పథకం అంటావు? కూటమి ప్రభుత్వం బాగుంది. తల్లికి వందనమే బెస్ట్ అంటావు. ఎందుకు బెస్ట్ మరి? అభివృద్ధి పనులు బాగుంటాయి అనుకునే ఏంటి కన్నా. అన్నదాత సుఖీభవ అయిపోతున్నారు రేపటి నుంచి, అంటే పొలాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. గతంలో రైతు భరోసా, వీళ్ళు వేసేదేమో అన్నదాత సుఖీభవ. అది పడుతుందని చెప్పి అనుకుంటున్నారా? రేపు వేస్తానని చెప్పి అంటున్నారు 21వ తారీఖున. పడతాయండి కంపల్సరీ. పొలం ఉందా మీకు? నాన్న పేరు ఉంది ప్రస్తుతానికి మాకు. ఎంత ఉంది? ఎకరం 10 సెంట్. ఎకరం 25 సెంట్లు ఉంది. 20,000 వేస్తామని చెప్పన్నారు. కాకపోతే ఇప్పుడేమో దశల వారీగా వేస్తామని చెప్పినారు, 3 దశలుగా. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా రైతులు? ఒక సంవత్సరం అయింది కదా ఇప్పటిదాకా డబ్బులు రిలీజ్ కాలేదని. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. నల్లగా వేసినప్పుడే తీసుకుందాం అనుకుంటున్నారు. ఇంకేమైనా చెప్పాలా మరి? కూటమి ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా? చేస్తాడు అభివృద్ధి పనులు ఇంకా మామూలుగా దాన్ని ఇప్పుడే కదా ఎక్కింది, అన్ని లోటు బడ్జెట్లు చూసుకొని చేస్తా ఉంటాడు. సంవత్సరం అయిపోయింది, ఇంకా ఇప్పుడే ఎక్కింది ఏంటంటే ఎలా మరి? అభివృద్ధి చేస్తాడన్న, చేయకుండా ఎట్టుంటాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాను నేనేం చెప్పంటున్నాడు, అయిద్దంటావు అది? కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని మార్కులు వేస్తావు పరిపాలనకి? 100కి 90 మార్కులు పడతాయి అన్న. 90 వేయచ్చు. ఆ 10 ఎందుకు కట్ చేసినట్టు? ఉంటాయి లోట్లు పాట్లు ఉంటా ఉంటాయి, అన్ని అనుకుని గబాలు చేయాలి చేయలేంగా. నిదానంగా అవుతా ఉంటాయి. 4 ఏళ్ళు చూసి అప్పుడు వేస్తానంటావు. ఆ? కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్దంటావా? రాజూరు రెడ్డూరు తెలియదు అన్న టయాన్ని బట్టి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? బానే అనిపిస్తుందా మీకు ఏమైనా, లేకపోతే ఇంకేమైనా చేయాలని చెప్పి అనుకుంటున్నారా? మాకైతే బానే ఉంది. అంటే ఏ విషయాల్లో మీకు బాగా నచ్చింది కూటమి ప్రభుత్వం? ఏ విషయమైనా బానే ఉంది. కొన్ని చెప్పగలరా మాకు, ఏ విషయాలు అనేది? రోడ్లు బాగుపడినాయి, ఈ అమ్మఒడి, తల్లికి వందనం మొన్న మధ్య చేశారు. తల్లికి వందనం వేసి పడ్డాయా అండి మీకు? మాకు లేదండి. మాకు చిన్న పిల్లలు లేరు. సో మీ ఇళ్ల పక్కన వాళ్ళు చూస్తా ఉంటారు కదా, వాళ్ళకి ఎంతెంత కాడికి పడ్డాయి డబ్బులు? 13,000 కాడికి పడినాయి. అంటే ప్రభుత్వం 15,000 అని చెప్పని 13,000 వేసింది కదా, ఏమైనా అనుకుంటున్నారు వాళ్ళు? స్కూల్ కింద కట్ అవుతాయి, స్కూల్ కేటాయిస్తారు. 13,000 కాడికి ఇచ్చారు కదా, మరి జగన్ కూడా అప్పుడు అలానే ఇస్తే మరి జగన్ ఎందుకు విమర్శించారు, ఇప్పుడు ఎందుకు విమర్శించకుండా స్కూళ్ళకి అని చెప్పి అనుకుంటున్నారు? నాది జనసేన పార్టీ. జగన్, చంద్రబాబు నాకు ఇదంతా ఏం లేదు. నాది జనసేన పార్టీ. నేను పక్కా పవన్ కళ్యాణ్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారండి? మొదటిసారి గెలిచారు కదా. మొదటిసారి గెలిచారు, బాగా చేశారు. అంటే ఏ విషయాల్లో బాగా అనిపిస్తుంది మీకు? ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాష్ట్రంలో? అనుకున్నవన్నీ ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారిలో ఇంత ముందున్నటువంటి వేడి ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు, వాదిస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మరి? నాకు మాటలు వస్తాయి, వద్దు అనండి, ఏం పర్లేదు. వద్దొద్దు. ఇప్పుడు ఆయన అనుకున్నది చేశాడు, అందరికి అండగా ఉన్నాడు గానీ పక్కన తగిలేదుగా. ఇంకోటండి, ఇప్పుడు వాలంటీర్లని నేను వచ్చిన తర్వాత 10,000 గౌరవ వేతనం ఇచ్చేలాగా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అన్నారు. అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్లను తీసేస్తే మరి మాట్లాడలేదు కదా అని చెప్పి అంటున్నారు వాలంటీర్లు. అది మనకు తెలియదు. మేము ముఠా పని చేసుకునే వాళ్ళం. వాలంటీర్ని తీసేయారంటే ఎందుకు తీసేయారో మనకు తెలియదు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేస్తున్నట్టేనా మీ దృష్టిలో మరి? ఆయన చెప్పిందని చేశాడు. అంటే ఇప్పుడు మొదటిసారి డిప్యూటీ సీఎం అంటే హోదా ఇచ్చారు, మరి ఇదే ప్రభుత్వం ఉండిద్దని చెప్పి అనుకుంటున్నారా ఆయన? లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా? అంతే. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి, ఆయన కింద నేను డిప్యూటీ సీఎం గానే ఉండాలని చెప్పి అంటున్నారు. చంద్రబాబు గారు సీఎం గా ఉన్నా ఆయన కింద చేసిన ఈయన సీఎం. ఈయన చెప్పింది పార్టీ ఇవ్వాల్సింది ఆయన కూడా. ఈయన చెప్పింది పార్టీ ఇవ్వాలంటారు. అంతే నాకు తెలిసి అయితే. ఓకే, అది అలానే జరుగుతుందా మరి? లేకపోతే జరగాలని కోరుకుంటున్నా. వచ్చే ఎలక్షన్ కి సింగిల్ గా పోతారా, ఇలానే పోతారా? ఈయన సొంత డబ్బు పెట్టి పార్టీ పెట్టి సొంతగా ఖర్చు పెట్టి సొంతంగా చేస్తాడు. అందులో నో డౌట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలానే జరగాలి, అలానే సాగాలి. కూటమి ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నారు మీరు? నేను కోరుకుంటున్నా. లేదా పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళ్ళి గెలవాలని చెప్పి అనుకుంటున్నారా? సింగిల్ గా గెలవాలని నేను అనుకోవట్లే. కూటమి ప్రభుత్వాన్ని లోకేష్ గారు గాని ఎవరైనా గాని అందరూ కలిసి పోరాడి ప్రభుత్వాన్ని బాగు చేయాలి. జగన్ వచ్చే అవకాశం లేదా మళ్ళీ? అది చెప్పలేమండి, అది మనకు తెలియదు కదా. అంటే మీకు అంచనా ఉండేది కదా? అంచనా అంటే మనదేం ఉండదు, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. ఆ టయానికి ఏమంటుందో చెప్పలేదంట. అది అంతే. అయితే ఇప్పుడు పథకాలు చాలా చెప్పారు కదా, సూపర్ 6 అని చెప్పి, ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి. లేట్ అవుతుంది కదా, సంవత్సరం అయింది. జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? ఎమ్మంటే అవ్వాలంటే అవ్వదు కండి, నిదానంగా అవుతా ఉంటాయి.